మనతో పాటు బీసీ విద్యార్థి నాయకుడు సతీష్ పగడాల ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తున్న కామరేడ్ డిక్లరేషన్ హామీలు ఎంతవరకు నెరవేరినాయి ఈ రాష్ట్రంలో? పగిళ్ళ సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు ముఖ్యంగా మేము రెండే అడుగుతాం, ముఖ్యమంత్రి బరాబర్ అడుగుతాం. ఎందుకంటే మేమేసి గెలిపించుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటి, మీరు మా బిడ్డని, మా బీసీ ముఖ్యమంత్రి, మా తోడ పుట్టిన మా బీసీ బిడ్డని తీసుకొచ్చి కామారెడ్డిలో ఏం చెప్పారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, అదేవిధంగా ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవన్నీ నేను మళ్ళీ ఒక్కొక్కటి పాయింట్గా మాట్లాడతా. 42% రిజర్వేషన్ల గురించే చెప్తా. రిజర్వేషన్ 42% ఇస్తామని 2 సంవత్సరంన్నర నుంచి ఎన్నికలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తుందన్ను. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీసీల లెక్కలున్నాయి, డెడికేషన్ కమిషన్ ఉంది. ఇంద్రసాని కేసులో కూడా క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంద్రసాని కేసులో ఏమనుంది, సీలింగ్ అనేది 50% సీలింగ్ అనేది రిజర్వేషన్లకు వర్తించదు, ఓన్లీ విద్య ఉద్యోగం మాత్రమే. ఎందుకంటే మెరిట్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో సీలింగ్ అనేది రాజకీయంగా పొలిటికల్గా నీకు ఏడనైనా సరే విద్యావేతంనే పోటీ చేయడు కదా. విద్య లేకపోయినా కానీ చదువుకోని వ్యక్తి కానీ అదేవిధంగా ఏ వ్యక్తి అయినా పోటీ చేస్తారు. ఈరోజు మంత్రులలో ఎంతమంది మంత్రులు 10th కూడా పాస్ కానోళ్ళు, 7th కూడా పాస్ కానోళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ కానోళ్ళు, డిగ్రీ చేయనోళ్ళు, అయినా ఇంతమంది మంత్రులు ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో తీసుకుంటావు, వాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారు. కానీ మా బీసీలు మేమేమంటున్నాం, బీసీలు డిగ్రీలు చేసిరు, పీజీలు చేసిరు, ఎంబీఏలు చేసిరు, మెడిసిన్ చదివారు, ఈరోజు కలెక్టర్ చదువుతారు, డాక్టర్లు చదువుతారు. ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి. ఆర్ కృష్ణన్న గారు తన జీవితాంతం పోరాటం చేసి ఈ గురుకుల పాఠశాలలు పెట్టియడం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టియడం, హాస్టళ్ళు పెట్టియడం, ఊర్లల్లో నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో ఒక కూలినాలు చేసుకునే వ్యక్తి తల్లిదండ్రుల పిల్లలు ఏనన్నా వృక్ష కార్మికుడు కొడుకు ఏనన్నా హైదరాబాద్లో 5,000 రూపాయల రెంట్ కట్టి ఉండగలుగుతాడా? ఇవన్నీ విద్య రావడం వల్లనే ఈరోజు ఎంతోమంది చదువుకొని రాజకీయ చైతన్యం ఏర్పడి ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలి, మేము ఎమ్మెల్యేలు అవుతాం, మేము మంత్రులం అవుతాం. ఇక్కడ రేవంత్ రెడ్డి బీసీ ఓట్లతోని అధికారం వచ్చిందని పదే చెప్పుకుంటాడు. సో మరి బీసీ ఓట్లతోని అధికారం వచ్చిన ఈ రేవంత్ రెడ్డి బీసీలకు నామినేట్ పోస్టులలో ఎంతమందికి బీసీలకు వాటా దక్కింది? సో మరి ఆయన క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు చోటు దక్కింది? ఎంత దక్కవలసి ఉండే బీసీలకు జనాభా లెక్కల ప్రకారం? ఒకటన్నా, మేము రేవంత్ అన్నకు ఒకటే గుర్తిస్తున్నాం, బీసీలందరూ ఓట్లేసి ఆయనని ముఖ్యమంత్రిని చేసి, అదేవిధంగా బీసీలందరూ ఆయన భుజాల మీద ఎత్తుకొని మరి ఊర్లలో తిరిగి ఆ ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మా బీసీలను ఎవరిని కూడా ఆయన ఒక మాట అనలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీసీ పక్షపాతి అని కృష్ణన్న గారు చెప్పడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. మంత్రుల ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు, 119 మంది ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు అంటే 77 సంవత్సరాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే. మేమేమడుగుతున్నాం, కనీసం 42% రిజర్వేషన్లు ఇస్తే కనీసం సర్పంచ్, వార్డు మెంబర్లు అన్న అవుతాం కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్న అవుతాం కదా, పార్టీ పరంగా ఇస్తామని ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది కేసులు తేల్చలేదు, కేసు కొట్టేస్తారు, స్టే ఇస్తుంది అంటే క్లియర్గా మీకు డెడికేషన్ కమిషన్ కరెక్ట్ వాదనలు వినిపిస్తే కోర్టులో ఉన్న జడ్జిలు ఎవరు? మీరేట్లేనా? ఈ కేసు వేసింది ఎవరు? మీరేట్లేనాయే. కానీ ఈరోజు బలంగా వినిపిస్తే కోర్టు ఈజీగా చెప్పేస్తుంది, రాజకీయంగా ఏం కాదని క్లియర్గా ఎన్నికలకు పోమని చెప్తుంది. కానీ ఈయన ఏం చెప్తుండు, బూటకం నాటకం ఆడుకుంటూ మేము కోర్టులు కొట్టేస్తే మేము పార్టీ ఏనన్నా సర్పంచ్ వార్డు మెంబర్లల్లా ఏనన్నా పార్టీ గుర్తుంటుందా? సిగ్గనిపియాలి మాట్లాడటానికి. ఎందుకంటే నువ్వు పార్టీలో గుర్తులేని ఎడికెళ్ళి ఇస్తావు నువ్వు పార్టీ పరంగా. నీకేమన్నా ఆడ గుర్తుందా? ఆడ కాంగ్రెస్ చేయి గుర్తుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ కారు గుర్తుంటుందా, లేకపోతే పువ్వు గుర్తుంటుందా? సిగ్గనిపించాలి నీకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు? మనం నోట్లోకి వెళ్ళి మనం అన్నం తిన్నప్పుడు నిజాయితీగా నిజంగా ధర్మంగా మాట్లాడు. నీకు ఏమైనా వార్డు మెంబర్ సర్పంచ్లో ఉంటుందా? సిగ్గనిపించాలి నోటికెళ్ళి మాట్లాడతాం. మేమేమడుగుతున్నావు, 42% రిజర్వేషన్లు ధర్మంగా న్యాయంగా ఏమంటున్నాం, బిచ్చం అడుగుతలేము. మేము ధర్మంగా అడుగుతున్నాం, మేము న్యాయంగా అడుగుతున్నాం. 65% ఉన్న బీసీలకు 45% చూపిస్తావు జనాభాలల్లో. నువ్వు జనాభా లెక్కలు ఎందుకు బయటలో పెడతావు? ఎందుకంటే మీ రెడ్డి లెక్కలు బయటలో పడతాయి, మీ గండి కొడతారు, రేపు బీసీలు అందరూ తిరగబడతారు, మిమ్మల్ని ఊర్లలో తిరగనియరు. నేను ముక్కు సుడిగా చెప్తున్నా. ఎందుకంటే మీ సాప కింద నీరెట్లా పోతుందో ఈరోజు మీ ఎంకంగా మీ గోతులు తీస్తాయి కూడా బీసీలు రెడీగురు. ఇది అన్నదమ్ముల పంచాయతీ.
మీ ఇన్ని రోజులు ఆ తమ్ముళ్ళ పంచాయతీ మీరే తింటిరి, అన్నల వాట కూడా మీరే తింటిరి. మేమేమడతాం తమ్ముళ్ళ వాట ఇవ్వాలి, మంచితనంతో వేర్పడతామే రేవంత్ అన్న. లేకపోతే రేపు బీసీలు నిన్ను రోడ్డు మీద కూడా తిరగనియరే రేవంత్ అన్న. నీ వాస్తులు కూడా జప్తు చేసుకుంటారు. ఈరోజు పక్క దేశాలు శ్రీలంక, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను ఏ విధంగా అయితే రాష్ట్ర అధ్యక్షులని ఏ విధంగా అయితే దేశంలో లేకుండా విదేశాలకు పంపించారో, రేపు నీ పని కూడా అదే పని పడతారు. నీ భర్తం పడతారు రేవంత్ అన్న. భర్తం పట్టిన దాకా తెచ్చుకోకే. నీకు ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవాలంటే ఈ 3 ఏళ్ళు చేస్తావు, ఇదే నీ చివరి ఎన్నికలు, తర్వాతకి బీసీలే ముఖ్యమంత్రి అవుతారు అని రేవంత్ రెడ్డికి మేము సూటిగా బరాబర్ అడుగుతున్నాం. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కాదు కూడదని ప్రభుత్వం మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిందనుకో, పంచాయతీ ఎన్నికలు, మరి ఏం చేయాలనుకుంటున్నారు బీసీ సామాజిక వర్గం? కృష్ణన్న గారు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం, ఈ విషయం మీదే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మేము క్లియర్గా చెప్తున్నాం, రిజర్వేషన్లు ఇస్తేనేమో మంచిది, లేకపోతే నీ భర్తం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పురుడు పోసుకుందో ఈరోజు బీసీ ఉద్యమం పురుడు పోసుకుంది. పోయిన నెల కృష్ణన్న గారు ఒకటే పిలిపించాడు. 18వ తారీఖు ఫస్ట్ 14 మొట్టమొదటిగా 14 తారీఖు పిలుపునిస్తే అన్ని మళ్ళీ కుల సంఘాలు 130 కుల సంఘాలు బీసీ సంఘాలు అన్నీ వచ్చి కృష్ణన్న మళ్ళీ అందరం కలిసి చేద్దాము, ఒకటే తెలంగాణ ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం చేద్దామని అన్ని సంఘాలు వచ్చినాయి. వస్తే కృష్ణన్న గారు దాన్ని 18 తారీఖు పిలుపునిస్తే ఏ గ్రామాలలో ఏనైనా బంద్ జరుగుతాడా, మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్, లేకపోతే హైదరాబాద్ జరుగుతాయి. కానీ మొట్టమొదటిసారిగా గ్రామాలలో కూడా కిరాణా షాపులు బంద్ చేసుకోరు. అందుకనే కృష్ణన్న గారి పిలుపు బీసీలలో ఎంత రగులుతుందో అర్థం చేసుకోవాలి. మీరు కనుక 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము మంత్రులను ఊర్లలో తిరగనియరు. తెలంగాణని అగ్నిగుండం లెక్క చేసి అగ్ని తెలంగాణ చేసి యూనివర్సిటీలలో ప్రతి విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ చర్చ. నువ్వు కనీసం అడగ తినేటోళ్ళ దగ్గరకు పోయినా కానీ బీసీ ఉద్యమం అంటారు. బీసీలకు బరాబర్ రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎందుకు ఇయ్యరు? రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ ఉన్నాం. లేకపోతే చెప్పు, ఒక గోడ పెట్టుకుందాం, రాష్ట్రాన్ని విభజిద్దాం, 2 రాష్ట్రాలు చేద్దాము, గోడ పెట్టుకుందాం, మీ దాంట్లోకి మేము రావు, మా జనాభా ప్రకారమే గోడ పెడదాం, ఎంతవరకు ఉంటుందో అంతవరకే మా దాంట్లోకి మీరు రారు, మేము పాలించుకుంటాం, మీరు పాలించుకోరు. సరే లెక్కలు పెట్టు, బయటలో పెట్టు, లేకపోతే రాష్ట్రాన్ని 2 చేద్దాం, మా బీసీ రాష్ట్రం పెట్టుకుంటాం, మీరు తెలంగాణ బీసీ రాష్ట్రం అని మేము పెట్టుకుంటాం, మీరేమో రెడ్ల రాష్ట్రం అని పెట్టుకోరు. దానికి సిద్ధమా మీరు అని నేను బరాబర్ రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న ఇస్తున్నాను. రైట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 42% ఇవ్వకపోతే రాష్ట్రం అగ్గి గుండంగా మారిపోతుంది అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి నాయకుడు హెచ్చరించడం అనేది జరిగింది. రాష్ట్రంలో మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి బీసీలంతా సిద్ధంగా ఉన్నారు. యావత్ కుల సంఘాలను కలుపుకొని ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొనబోతున్నాము. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము, స్థానిక సంస్థలలో 42% ఇవ్వాల్సిందే, బీసీలకు ఇచ్చి తీరవలసిందే అని చెప్పేసి ఇక్కడ హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.